నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ పొడి గురించి చూద్దాం. అదేంటో తెలుసా? వేరుశనగపప్పు, మినప్పప్పు, పచ్చెనగపప్పు కాంబినేషన్ ఇడ్లీ పొడి. మార్కెట్లో మనకు చాలా రకాల ఇడ్లీ పొడులు దొరుకుతాయి. కానీ ఇంట్లో మన చేతులతో కమ్మటి వాసన వచ్చేలా చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా! ఈ పొడిని ఇడ్లీలోనే కాదు, దోశల మీద వేసుకోవచ్చు, ఉప్మాలో నంచుకోవచ్చు, ఆఖరికి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎంతమందికి ఇడ్లీ పొడి అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ముందుగా మనం కొలతలు చూద్దాం. పప్పుల రేషియో కరెక్ట్గా ఉంటేనే పొడి టేస్ట్ కుదురుతుంది. ఇక్కడ నేను 1 కప్పు వేరుశనగపప్పు, అరకప్పు మినప్పప్పు, అరకప్పు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని ఈ పప్పులను వేయించుకుందాం. ఈ పప్పుల కోసం నూనె లేకుండా అయినా వేయించుకోవచ్చు, నూనె వేసి అయినా వేయించుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ నూనె వేసుకొని వేరుశనగపప్పుని వేయించుకుంటున్నాను. ఈ వేరుశనగపప్పు ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి, కానీ లోపల పచ్చిగా ఉండి పొడి త్వరగా పాడైపోతుంది. ఇక్కడ వేరుశనగపప్పుకి పొట్టు తీయాలా వద్దా అనేది మీ ఇష్టం. పొట్టుతో చేస్తేనే హెల్దీ అండ్ టేస్టీ. ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో అర చెంచా నూనె వేసి పచ్చెనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి సగం వేగాక మంచి సువాసన వస్తుంది. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అదే ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో అర చెంచా నూనె వేసి మినప్పప్పును వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కూడా సగం వేగాక మంచి సువాసన వస్తుంది. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అదే ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా నూనె వేసి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, 2-3 మెంతులు, 4-6 మిరియాలు వేసి 1 నిమిషం వేయించండి. నేను ఇక్కడ మిరియాలు వేయట్లేదు. మా పిల్లలు అంతగా కారం తినరు, అందుకే నేను వాటిని స్కిప్ చేస్తున్నాను. ఇవన్నీ వేయించిన తరువాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత తగినంత ఉప్పు, అరకప్పు ఎండు కొబ్బరి, కొంచెం ఇంగువ, గోరంత చింతపండు వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్. వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే తేమ వచ్చేసి పొడి ముద్దగా అయిపోతుంది. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసి కాస్త బరకగా మిక్సీ వేయండి. ఆ తర్వాత వేయించుకున్న పప్పులన్నీ వేసి ప్లస్ మోడ్లో అంటే ఆపుతూ మిక్సీ పట్టాలి. మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త రవ్వలాగా ఉంటేనే ఇడ్లీలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత కాస్త పొడిని మిక్సీలోనే ఉంచి వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్న పొడిలో వేసి మొత్తం పొడిని బాగా కలుపుకోవాలి. చూశారుగా, ఎంతో సువాసన భరితమైన ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. ఇది గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే 2 నుండి 3 నెలల వరకు అస్సలు పాడవదు. వేడి వేడి ఇడ్లీ, దోశ, ఉప్మాలో నంచుకుంటే ఆ రుచే వేరు.
ఈ పొడిని కాస్త నెయ్యి వేసుకొని అన్నం తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.